హలో హాయ్ హోప్ యూల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. సో ఈరోజు మార్కెట్స్ అయితే నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. అండ్ నిఫ్టీ 92 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ 280 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ 217 అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ మిడ్ నిఫ్టీ అయితే ఇంకా ఎక్కువ క్లోజ్ అయితే అయింది రెడ్లో అయితే. అండ్ విక్స్ వచ్చేసి 3.86% అంటే ఆల్మోస్ట్ 4% పెరిగి అండ్ 14లో అయితే సెటిల్ అయితే అయ్యింది. అగైన్ మళ్ళీ 15 లెవెల్లోకి అయితే వస్తుంది. అంటే కొంతవరకు మనకి వాలటిలిటీ ఇండెక్స్లో ఫియర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. సో దీంట్లో వచ్చిన క్యాండిల్ చూసుకుంటే కనుక అప్ సైడ్ నుంచి కంప్లీట్గా ప్రైస్ అనేది కిందకైతే పుష్ చేయబడింది. సో దీన్ని మనం ఇన్వర్టెడ్ హ్యామర్ అనొచ్చు, షూటింగ్ స్టార్ అని కూడా అనొచ్చు. సో జనరల్గా షూటింగ్ స్టార్ వచ్చినప్పుడు సైకాలజీ ఎలా ఉంటుంది అంటే కనుక దీని లో గనక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనం డౌన్ సైడ్ ఇంకా ఎక్కువ మూమెంటం అనేది రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ప్రీవియస్గా కూడా మనకి ఏదైతే ఒక 2-3 డేస్ నుంచి మనం డైలీ అనాలిసిస్లో మాట్లాడుకుంటున్నట్టు 48,600 అండ్ 48,800 లెవెల్స్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ జోను. సో ఈ జోన్ నుంచి పైకి అయితే వెళ్ళట్లేదు. వన్స్ 48,800 కనుక బ్రేక్ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ 49 అలాగే ఒక ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఎక్కడ కూడా లేదు, ఇవ్వట్లేదు. అండ్ ఏదైతే ఈ విక్స్లు అన్నీ ఉన్నాయో ఓకే, ఎయిదర్ సెల్లర్స్ అయినా సరే బయర్స్ అయినా సరే చాలా వరకు స్టాప్ లాస్లు అయితే హిట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంట్రాడేలో ఇక్కడ మాత్రం ఇలా కనిపిస్తున్నది, కానీ ఇంట్రాడేలో మాత్రం ఇలా చాలా జిగ్జాగ్గా చాలా వైలెంట్గా వోలటైల్గా అయితే మనకి మార్కెట్ అయితే ఉంది. సో రేపటికి మనకి ఈరోజు లో ఏదైతే ఉందో 48,120 లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏదైతే ప్రీవియస్గా కూడా మనకి ప్రీవియస్ మంత్స్ నుంచి కూడా మనకి ఏదైతే సపోర్ట్ తీసుకుంటుందో 47,800. సో ఈ లెవెల్ నుంచి అంటే ఈరోజు క్లోజింగ్ ఏదైతే ఉందో 48,200 దగ్గర నుంచి 48,700కి జస్ట్ ఒక 400 పాయింట్స్ మాత్రమే గ్యాప్ అయితే ఉంది. సో ఇది కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి బిగ్ టైం అయితే చూడడానికి ఛాన్స్ ఉంది. సో అది కూడా మనకి 1-2 వీక్స్లోనే ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే పెద్ద డౌన్ఫాల్ అయితే చూడడానికి ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ అప్పటి వరకు కూడా మనకి ఈ లెవెల్స్ మధ్యలోనే అంటే 48,800 అండ్ దెన్ 48,000లో ఈ 800 మధ్యలోనే మార్కెట్ అయితే నడుస్తూ ఉంది. సో ఇక్కడనే మనకి రేంజ్ బోల్డ్లో ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే స్ట్రాడల్స్ కానీ స్ట్రాంగిల్స్ కానీ లెవెల్ ఎక్కువ పెట్టుకుని అంటే స్ట్రాంగిల్స్లో ఇది పాసిబుల్ అవుతుంది, లైక్ 49,000 కాల్ అండ్ 47,400 ఆర్ 47,000 పుట్ కానీ సెల్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏమైందంటే ఈ ఏరియాలో ఉన్నంతసేపు కూడా వాళ్ళకి చాలా సేఫ్ జోన్లో వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. స్ట్రాడల్స్ అలా కష్టం అవుతుంది, డెఫినెట్గా వాళ్ళకైతే టఫ్ పీరియడ్ అని చెప్పొచ్చు. స్ట్రాడల్స్ అయితే కనుక ఇంట్రాడేలో పరిస్థితి వేరు, కానీ బట్ ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే కనుక ఎంటీఎం స్వింగ్స్ అయితే ఎక్కువ కనిపించడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా చూసుకున్నా కంప్లీట్గా ఇక్కడ కూడా షూటింగ్ స్టార్ సేమ్ క్యాండిల్ అయితే మనకు వచ్చింది. సో ఈ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో 22,400 అండ్ అప్ సైడ్ ఎగ్జాక్ట్గా తీసుకోపోయినా 22,600. సో ఈ జోన్లో ఉన్నంతసేపు కూడా మనకి కంప్లీట్గా రేంజ్ బౌండ్లోనే ఉండడానికి ఛాన్స్ ఉంది. సో వన్స్ డౌన్ సైడ్ అయితే 22,400 బ్రేక్ అయితే కనుక మళ్ళీ అగైన్ 22,000 వరకు మనకి నిఫ్టీ చెక్ చేయడానికి అయితే లో చెక్ చేయడానికి అయితే ఉంటుంది. అలా కాకుండా రేపు కనుక ఇన్ కేస్ రివర్సల్ అయితే 22,600 వచ్చేసి మేజర్ కీ లెవెల్. సో ఇది బ్రేక్ అయితే కనుక మనం ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అండ్ ప్రీవియస్గా ఉన్నటువంటి గ్యాప్ కూడా దీని గురించి కూడా మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. సో ఈ గ్యాప్ అంటే 22,800 వరకు 600 నుంచి కూడా ఇది కూడా మనకి ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈరోజు ఫిల్ అవుతుంది అనుకున్నాం కానీ బట్ స్ట్రెంత్ అయితే సరిపోలేదు. సో వన్స్ 22,600 అనేది చాలా క్రూషియల్ లెవెల్. ఇప్పుడైతే మనకి క్లోజింగ్ అయితే 460 22,460లో ఉంది. సో వన్స్ 600 బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి నెక్స్ట్ అటెంప్ట్లో మోస్ట్లీ మనకి 22,800 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అండ్ 800 కూడా సస్టైన్ అయ్యింది డైలీ టైం ఫ్రేమ్లో అనుకుంటే కనుక మనం ఇలాంటి మంచి ఒక వీ షేప్ రికవరీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటిల్ 23,800. సో ఇదంతా వచ్చేసి మెయిన్ హైయర్ టైం ఫ్రేమ్స్లో. సో ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతాం. సో నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 22,489 అండ్ 22,426 వచ్చేసి కంప్లీట్గా ఇది నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్ అనొచ్చు. ప్రీవియస్గా కూడా మనకి ఈ లెవెల్ ఎట్లా వర్క్ అయింది అండ్ ఎంత రెసిస్టెన్స్ సపోర్ట్గా వర్క్ అయింది అనేసి మనకి అర్థమవుతుంది. సో 22,489 దగ్గర
మనకి ఇదర్ గ్యాప్ అప్ అయినా సరే, లేదు చిన్న గ్యాప్ అప్ అయ్యి అండ్ ఇక్కడ నుంచి ఇంకొక క్యాండిల్ వచ్చినా సరే మనకి ఇక్కడ 489 దగ్గర 5 మినిట్స్ క్యాండిల్ కూర్చుంటే కనుక మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ అనాలిసిస్ అయితే చేస్తున్నాము. సో ఫస్ట్ టార్గెట్ వచ్చి లెవెల్ వచ్చేసి 22,521 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 22,558 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 22,603 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 22,426 కూడా బ్రేక్ అయితే 22,396 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 22,339 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 22,276గా అయితే మనకి 3 టార్గెట్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి ఈరోజు కూడా మార్నింగ్ అయితే కంప్లీట్గా ఒక గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనుకునేలాగా ఉంది. అండ్ కంప్లీట్గా మనం లైవ్లో కూడా చెప్పాము 48,500 లెవెల్స్ ఏవైతే ఈ లెవెల్ దగ్గర నుంచి బ్రేక్ అయితే కనుక మనకి డౌన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, షార్టింగ్కి బెస్ట్ లెవెల్ అనేసి. యాక్చువల్లీ మార్నింగ్ ఈవెన్ మన టెలిగ్రామ్లో కూడా ఇదే లెవెల్ 48,500 ఇచ్చాం, అది ఫ్యూచర్స్ లెవెల్. సో దీంట్లోకి వచ్చేసరికి 400 లెవెల్ అనమాట. సో ఓఏ కూడా చాలా వరకు అక్కడే మనకి పార్క్ చేసి ఉంది. ఇవాళ లైవ్లో కూడా ఇదే చూపించాం అండ్ ఓఏ ఎక్కడ ఉంది అనేసి. సో ఇది బ్రేక్ అయింది అండ్ మంచి మొమెంటం అయితే వచ్చింది. అండ్ అగైన్ మనకి మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర మనకి బ్రేక్ అయితే అయ్యింది. సో ఇది కూడా 48,107 కూడా బ్రేక్ అయింది అంటే కనుక రేపు డెఫినెట్గా మంచి మొమెంటం డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ టార్గెట్ వుడ్ బి 48,003 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 47,879 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 47,700గా మనకి డౌన్ సైడ్ ఉన్నాయి. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయ్యి ఆర్ చిన్న ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అండ్ 48,338 బ్రేక్ అయితేనే మనం అప్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే కనుక మనకి ఈ స్కాల్పింగ్ జోన్లో ఆర్ నో ట్రేడ్ జోన్లో ఉంటే మాత్రం ట్రేడ్ అనేది ఏమి ఉండదు, మనం వెయిట్ చేయడం చాలా బెటరు. సో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 48,508 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 48,651 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 48,793. సో ఒకసారి ఓఏ డేటా ఒకసారి చూసేద్దాం. సో ఓఏ డేటా వచ్చేసి కంప్లీట్గా నాకేం తెలియదు అన్నట్టు యూటర్న్ అయితే అయిపోయింది. మంత్లీకి వచ్చేసరికి 7.86 7.25 మొన్నటి వరకు కూడా కొంత కాల్స్ వైపు కొంచెం తగ్గినట్టు కనిపించింది మనకి లాస్ట్ వీక్లో, బట్ మళ్ళీ అది కంప్లీట్గా పుట్ సైడ్ అయితే మారిపోయింది. అండ్ నెక్స్ట్ మంత్ 4 మంత్ చూసుకుంటే 8.48 అండ్ 7.85 ఓవరాల్గా డిఫరెన్స్ వచ్చేసి 63,000 అయితే మనకి పుట్ సైడ్ అయితే తక్కువ ఉంది. సో రానున్న రోజుల్లో మనకి అంటిల్ అన్లెస్ ఈ డేటా కూడా చేంజ్ అయ్యేంత వరకు కూడా ఈవెన్ ప్రైస్ యాక్షన్ కూడా బేర్ సైడే ఉంది కాబట్టి సో ఓవరాల్గా డౌన్ సైడ్ మొమెంటం రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి సెన్సెక్స్ అయితే చూద్దాం. సో సెన్సెక్స్లోకి వచ్చేసరికి 74,256 అండ్ 73,946 అండ్ అప్ సైడ్ వచ్చేసి 74,256 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 74,436 అండ్ సెకండ్ టార్గెట్ 74,596 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 74,835 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 73,946 కూడా బ్రేక్ అయ్యింది అంటే 73,803 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 73,606 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 73,421 అయితే మనకి ఫైనల్ టార్గెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవాళ BTST వచ్చేసి PE సైడ్ ఇచ్చాము అండ్ మీకు ఇక్కడ పోస్టర్లో కనిపిస్తున్నట్టు ఏదైతే సమ్మర్ ఆఫర్ ఉందో సో ఈ రోజు లాస్ట్ డేట్ అనమాట. ఈరోజు మిడ్ నైట్ వరకు అయితే ఈ కూపన్ అయితే వ్యాలిడ్ ఉంటుంది. మీరు MARCH అనే కూపన్ కోడ్ అయితే టైప్ చేయండి, మీకు స్ట్రైట్ అవే ఫ్లాట్ 20% ట్రేడర్స్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వడానికి మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో లాస్ట్ డే, డోంట్ మిస్ దిస్ ఆఫర్. So that's all for today. Thank you so much. Me Telugu Trader Shyam. Jai Hind.